శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో 8వ అధ్యాయమైన అక్షర పరబ్రహ్మ యోగంలో 6-7 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం. 6వ శ్లోకం. యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. మనకు ఈ శ్లోకంలో భగవంతుడు ముందు శ్లోకంలో అర్జునుడు అడిగిన దాని జవాబు చెప్పారు. అంతకాలంలో ఈ శరీరంలో వదిలేటప్పుడు ఎలా నేను స్మరించుకునేవాడు యోగి అన్నావు, అతడు నేతాత్ముడైన వాడని చెప్పావు, అలా ఉండేవాడు అదెలా తెలుస్తుంది అనే విషయం అడిగితే దానిని వివరంగా చెప్పుకుంటూ పోతున్నారు పరమాత్మ. అలా చెప్పుకునే దాంట్లో ముందుగా నిన్నటి శ్లోకంలో ఏం చెప్పారు, మరణించే సమయంలో ఎవరైతే దేహాన్ని త్యాగం చేసే సమయంలో వాళ్ళు నన్నే స్మరిస్తారో వాళ్ళు నన్నే చేరుకుంటారు అని చెప్పేశాడు. అంటే అర్థమైంది, ప్రపంచ విషయాలు కాకుండా నన్నే స్మరించిన వాళ్ళు నన్నే చేరుకుంటారు, నా రూపాన్నే పొందుతారనే విషయాన్ని స్పష్టం చేశారు. కానీ దాన్ని మనం ఏంటో మనకేమనిపిస్తుంది, మనకు సందేహాలు వస్తాయి. ఏం సందేహం వస్తుంది? అట్టయితే చివరి కాలంలో ఏదనుకుంటే జరిగిపోతుంది కదా అని మనం అనుకుంటాం, తేలిగ్గా తీసేస్తాం ఆ విషయాన్ని. అయితే ముందంతా అనుకోవాల్సిన అవసరం లేదా, చివరి అనుకుంటే దాని ఫలితం వచ్చేస్తుందా అని మనలాంటి సామాన్యులు అనుకుంటారు. అందుకని దాన్ని చెప్పడానికి కోసంగా ఈ తర్వాత 2 శ్లోకాల్లో లేదు ఎలా ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పేస్తున్నాడు. యం యం వాపి స్మరన్ భావం, ఎవడెవడైతే నన్ను తలుచుకుంటాడో, ఎప్పుడు త్యజంత్యంతే నా శరీరాన్ని వదిలేడు, కళేబరం శరీరాన్ని వదిలే సమయంలో ఎవరైతే నన్ను తలుచుకుంటాడో తం తమేవైతి కౌంతేయ, కౌంతేయ కుంతిపుత్రుడు అర్జున సదా తద్భావ భావితః. నువ్వు ఏ భావంతో నువ్వు భావిస్తూ మరణిస్తావో వదిలేస్తావో శరీరాన్ని, అదే భావం నువ్వు పొందుతావు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే నీవు అప్పుడు ఆ చివరి సమయంలో ఏదనుకుంటావో ఏ భావంతో ఉంటావో అదే పొందుతావు అని చెప్తున్నాడు. నిజానికి మనకి మరణించేటప్పుడు భగవంతుడు గుర్తు రావడం చాలా కష్టం. మనం ముందే అనుకున్నాం కదా, శరీరం వదిలేటప్పుడు ఈ శరీరంలో వాత పిత్త కఫ వ్యాధులు ప్రకోపించి మనం భగవంతుని తలుచుకోవడం చాలా కష్టం. మన ఆలోచన అంతా ఎక్కడ ఉంటుంది, శరీరం మీదే ఉంటుంది. పైన మన వల్ల మన శరీరం ఇంకోళ్ళ మీద ఆధారపడ్డప్పుడు ఇంకా నరకంగా ఉంటుంది. అయ్యో వాళ్ళంతా విసుక్కోవడం, లేదా మనకు బాధించే రకంగా మాటలు వినిపించడం, లేదా మన మీద ఎక్కువ ఖర్చు పెట్టడాలు, ఇవంతా మనం చూసినప్పుడు కొంచెం బెద చెందుతాం. ఇట్లాంటి శరీరం ఉన్నది, శరీర బాధ ఎక్కువగా ఉంది అని శరీరం గురించి, ప్రపంచ విషయాల గురించి, ప్రపంచంతో మనకున్న అనుబంధాల గురించి, ఈ అనుబంధాలు ఇంత అల్పమైనవా అనే విషయం అప్పుడు తెలుసుకొని దాని గురించి ఆలోచిస్తూ వాళ్ళిట్లా వీళ్ళిట్లా వాళ్ళట్లా అన్నారు వీళ్ళిట్లా అన్నారు మన గురించి అని దాని గురించి ఎక్కువ ఆలోచన చేస్తాం తప్ప భగవంతుడి గురించి ఆలోచించడానికి అవకాశం ఉండదు. అదే ఇక్కడ చెప్తున్నాడు పరమాత్మ. కాబట్టి మీకు అటువంటి భావమే రావాలంటే ఎలా చేయాలి? నువ్వు మరణించే సమయంలో ముందంతా సాధన చేశావు, కానీ చివరి సమయంలో గుర్తు రాకపోతే అది దెబ్బతీస్తుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మా సినిమా యాక్టర్స్ ని ఫాలో అవుతారు అందరూ. వాళ్ళు చేసిన యాక్షన్స్, వాళ్ళు చెప్పిన డైలాగ్స్ అంతా చూసి 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 వాళ్ళలాగే వీళ్ళు మేకప్లు చేసుకోవడం, వాళ్ళలాగా డ్రెస్సులు వేసుకోవడం, వాళ్ళలాగానే క్రాఫ్ట్ పెట్టుకోవడం అంతా ఇమిటేషన్ చేస్తుంటారు. ఎప్పటికైనా వాళ్ళలాగా అయిపోవాలని కోరుకుంటారు. ఇంకా కొంతమంది ఇంకా ముందుకు పోయేసి ఆ సినిమా ఫీల్డ్ లోకి వచ్చి యాక్షన్ చేసి డబ్బు సంపాదించుకోవచ్చు అనే దాంతో వ్యామోహంలో అనేక కష్టాలు పడి ఇల్లు వదిలిపెట్టి కూడా వచ్చేస్తుంటారు. అంటే వాళ్ళకి అదే భావన, ఆ యద్భావం తద్భవతి, నువ్వు ఏదే అనుకుంటే అదే అవుతావు. ఆ విధంగా మనసులో పడిపోతుంది. కానీ అలాంటి భావాలు కాకుండా మొదటి నుంచి నువ్వు భగవంతుడి ఏమైతే భావం ఉంటే, నువ్వు జపం చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా, తిరుగుతున్నా, నడుస్తున్నా, తింటున్నా అన్నింటి ఎందు భగవంతుడి యొక్క మీద ధ్యాస ఉంటే అది చివరి సమయంలో తెలియకుండానే వచ్చేస్తుంది, అసంకల్పితంగా వచ్చేస్తుంది. అప్పుడు సులభమైపోతుంది. మనమేమి అప్పుడు మరణించే సమయం మనకి ఎవరు గుర్తు రాదు కాబట్టి, ఆ టైంకి ఆ భావన రాదు కాబట్టి, భగవత్ భావన మనకు రాదు కాబట్టి. అదే మనకు ఆదిశంకరాచార్యులు కూడా భక్తి భావం వచ్చినట్టుగా చేయమని చెప్పి భావన ప్రపంచే భావన ఇమ్మని చెప్పి భగవంతుడిని అడుగుతున్నాడు ఆయన.
నాకు భక్తి కల్పించమని అడుగుతున్నాడు. భక్తి భావం ఉండేట్టుగా చేయమంటున్నాడు. భావాన్ని మర్చిపోకూడదని చెప్తున్నాడు. భావం ముఖ్యం. భక్తార్భకం రక్షతి, భక్తి భక్తార్భకుడైన వాడిని రక్షిస్తుంది. కాబట్టి భక్తి భావం ముందు కలగాలి. అది కలిగిందంటే ఆ భక్తి ఎలా ఉండాలి? ప్రపంచ విషయాలు వదిలి ఉండలేం. ఇప్పుడు మనము మనకేదన్నా ఇంట్లో ఆర్థిక సమస్య ఏదైనా వచ్చనుకోండి, మన ఇంట్లో మళ్ళీ వంటలు చేసుకుంటూ ఉంటాం, టైం ప్రకారం తింటూ ఉంటాం, అన్ని చేస్తూనే ఉంటాం. కానీ మన మనసంతా ఎక్కడ ఉంటుంది? దాని గురించి ఆలోచిస్తుంటుంది. ఆ సమస్య గురించి తీవ్రంగా ఆలోచిస్తుంది. ఇది ఎట్లా బయటపడాలా, ఎవరితో మాట్లాడాలా, ఏం చేయాలా, పొద్దుస్తా అదే ఆలోచన లోపల చింతన. అది ఆ చింతన ఆ చితి దాకా ఉంటుందంటారు. చితిలో అన్నా కాలుతున్నాము శరీరం, కానీ మనలో ఉన్న చింతన మాత్రం ఎప్పటికీ కాలిపోదు, అది అట్టే ఉంటుంది. అదే తర్వాత జన్మకు దారితీస్తుంది. కాబట్టి చింతన అనేది ప్రపంచ విషయాల మీద ఎక్కువ చేస్తే, అది మనల్ని ఆ భావాన్ని ఎక్కువగా పెట్టుకుంటే ఆ భావం వల్ల నష్టపోయేది మనమే. కాబట్టి అట్లాంటి భావాలతో ఉన్న వాళ్ళం భగవత్ చింతన లేనప్పుడు ఆ చివరి సమయంలో భగవంతుడు గుర్తొస్తామని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఎంత భగవత్ సాధన చేసేవాళ్ళు కూడా ఒక్కోసారి దెబ్బతింటారు. వాళ్ళు కూడా తీవ్రంగా చివరి సమయంలో అప్పటిదాకా సాధన చేసి చివరి సమయంలో ఏదనుకుంటారో అది అయిపోతారు, ఆ భావం అయిపోతారు. ఇదే మనకు జడభరతుడి కథ మనకు తెలుస్తుంది. ఆ జడభరతుడు గొప్ప యోగి, తపస్సు చేస్తుంటాడు. తపస్సు చేస్తుంటే ఒకసారి అడవిలో కూర్చొని తపస్సు చేస్తున్నప్పుడు ఆ గండకీ తీరంలో అక్కడ ఒక పులి గాండ్రింపు వస్తుంది. ఆ గాండ్రింపుకు ఆయన సమాధిలో పోయినాడు, ధ్యానంలో ఉన్నవాడు పెట్టుకొస్తాడు. అప్పుడే ఆ సమయంలోనే ఒక జింక, గర్భంతో ఉన్న జింక ఆ శబ్దం విని అది ఆ భయానికి ఎగిరి దూకుతుంది. దూకినప్పుడు అది కనేస్తుంది, బిడ్డను కనేసి మరణిస్తుంది. అది మరణించేటప్పుడు ఈ యోగిని చూస్తూ మరణిస్తుంది. ఈయన దాన్ని చూస్తూ దాన్ని చూసుకొని ఆ జింకను బిడ్డను తీసుకొని పోషిస్తాడు. దాని మీద అమిత ప్రేమ పెంచుకుంటాడు. తను చేసే తపన చేస్తున్నా మనసు మాత్రం పూర్తిగా జింక మీద నిలబడిపోతుంది. అందువల్ల శరీరం వదలంగానే ఆయన జింక రూపాన్ని పొందుతాడు. కానీ పూర్వజన్మలో చేసిన ఆ తప ఫలితంగా ఆయన పూర్వజన్మ జ్ఞాపకం ఉంటుంది. ఆ తల్లి జింక తనను చూస్తూ చనిపోయింది. అదే రఘు మహారాజుగా మళ్ళీ పుడుతుంది. అది అంత గొప్ప యోగిని చూస్తూ మరణించడం వల్ల అది అంత గొప్ప స్థితికి వెళ్ళిపోతుంది ఆ పుణ్యం వల్ల. అది వచ్చి ఆ రఘు మహారాజు వచ్చి ఆయన పోతూ ఉంటే పల్లకి మోయాల్సి వస్తే జడబడుతుండే పల్లకి మోయమంటారు. బాగా దృఢంగా ఉంటాడు మనిషి, కానీ మళ్ళీ జన్మెత్తుకుంటాడు. జన్మెత్తి మనిషిగా పుడతాడు, మోయమంటారు. అప్పుడు ఆయన చక్కరంగా మోయలేకపోతాడు. ఎందుకంటే ఆయన బ్రహ్మ దాంట్లో ఉన్నాడు, బ్రహ్మ భావంలో ఉన్నాడు. ఆ భావంలో ఉన్నాడు, ఏపీ పని చేస్తాడు, సక్రమంగా చేయడు కదా. అది ముందుకు ఒరిగిపోతుంది ఆయన ఎత్తుకున్నది పల్లకి. అప్పుడు ఆ రఘుమారాడు, ఏమి నువ్వు అంత ఇదిగా ఉన్నావు అంటే, నువ్వు నన్ను అంటున్నావా, నాలో నేను అంటున్నావా అని మొట్టమొదటిసారి మాట్లాడతాడు. ఆ జన్మలో అసలు మాట్లాడతాడు. అప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు, నేను సామాన్య వ్యక్తి కాదని చెప్పి ఆయన పాదాలు ఆశ్రయించి ఆయన దగ్గర జ్ఞానం పొందుతాడు. కాబట్టి అంత జ్ఞాని అయింది, అంత యోగి అయిన వాడు కూడా ఒక్క జింక వ్యామోహంలో పడి ఆయన జింకగా జన్మించాల్సి వచ్చింది. కానీ తెలుసుకున్నాడు, ఈ జింక వ్యామోహమే నన్ను ఈ జన్మకు కారణమైన విషయం తెలుసుకున్నాను యోగి కాబట్టి, అంత తపశక్తి ఉంది కాబట్టి. ఇది మనకు భాగవతంలో చెప్తున్న కథ. కానీ మనం అలాంటి స్థితి లేకుండా మొదటి నుంచి భగవద్ ధ్యానంలో ఉంటే, భగవద్ భావంలో ఉంటే ఆ భావము తీసుకెళ్లిపోతుంది. భగవంతుడు చివరి వయసు కూడా, ఇప్పుడు చూడండి, మనము భగవత్ చింతన చేసేవాళ్ళు ఎక్కడన్నా ముందుకు పోయి ఏదైనా రాయి కొట్టుకుని పడుతున్నాడా వెంటనే హరిహరి రామరామ అని పిలిచేస్తారు. వాళ్ళకి తెలియకుండా వచ్చేస్తుంది ఆ పిలుపు. అలాగే మనకు అప్పయ్య పండితులు అని ఆయన బాగా భక్తుడు. ఆయన తాను పరీక్షించుకోవాలనుకుంటాడు. నేను మరణించే సమయంలో నిజంగా నేను భగవత్ నామాన్ని స్మరిస్తానా లేదా అని తెలుసుకోవడం కోసంగా ఆయన శిష్యుడిని పిలిచి, నాకు పిచ్చి ఎక్కిచ్చేటువంటి మందులు ఇవ్వండి, పిచ్చి ఎక్కినప్పుడు నేను ఎలా మాట్లాడతానో, నేనేం మాట్లాడతానో మొత్తం రాయండి, నాకు అది చెప్పండి, తర్వాత పిచ్చి తగ్గించేయండి, దానికి మా విరుగుడు మందు ఇవ్వండి. ఆయన తెలుసు ఆ విరుగుడు మందు పిచ్చి ఎక్కే మందు. అది ఉమ్మెత్త పువ్వు తీసుకొచ్చి ఆయన బంధుగా చేసి ఇస్తారు. ఆమె తినేసిన తర్వాత 10 మంది శిష్యులు ఎదురుగా కూర్చుంటారు, నోట్లో ఏమొస్తుందో మొత్తం రాసేయని చెప్పేసి ఆయన ఆ పిచ్చి వచ్చి ఆ పిచ్చిలో శివస్తోత్రం రాస్తాడు. ఉన్మత్త స్తోత్రం అంటే ఉన్మాద స్థితికి వెళ్ళి స్తోత్రం చెప్తాడు. అంతా వాళ్ళు రాసేస్తారు.
మళ్ళీ ఆయన పిచ్చి దగ్గర ఆయన మందు ఇస్తారు, ఇచ్చిందే మళ్ళీ స్పృహలోకి వచ్చేస్తారు. ఏం చేశాను నేను అంటాడు. మీరు ఆ అద్భుతమైన స్తోత్రం చేశారు శివుడికి అని చెప్తారు. ఇంకా నాకు దిగులేదు, నేను మరణ సమయంలో ఖచ్చితంగా నేను భగవంతుని తలుచుకుంటా అనే విషయానికి నమ్మకం వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఆ మొదటి నుంచి అదే భావంతో ఉన్నవాడికి మరణించే సమయంలో తెలియకుండా వచ్చేస్తుంది. దానికి వాళ్ళేం కష్టపడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇదే మనకి పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు. మీరు ఎవడైతే శరీరాన్ని వదిలేటప్పుడు అదే ఏ భావంతో ఉంటాడో ఆ భావాన్ని రూపాన్ని పొందుతాడు తర్వాత జన్మలో. కాబట్టి ఆ భావన ఏదో నా మీదే పెడితే వాడు నన్నే పొందుతాడనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేశారు. 7వ శ్లోకం. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుజ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య ససంశయః. సంశయం లేకుండా ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు నేను చెప్పా కదా, భావంతో చేస్తేనే యద్భావం తద్భవతి అవుతారు. కాబట్టి మీకు అర్థమైపోయింది కదా ముందు చెప్పిన శ్లోకం ద్వారా. కాబట్టి తస్మాత్, అందువల్ల నేనేం చెప్తున్నానంటే సర్వకాలేషు, అన్ని కాలాల్లో నువ్వు నిద్ర లేచి మదుకుని పడుకునేదాకా ఖచ్చితంగా నా నామస్మరణ చెయ్యి. స్మరణ చేసినంత మాత్రాన నీవు ఖచ్చితంగా మరణించే సమయంలో ఆ స్మరణ నీకు గుర్తుకొస్తుంది. గుర్తుకొచ్చినప్పుడు నువ్వు తరించడానికి అవకాశం ఉంది, నన్నే పొందుతావు. మాం అనుస్మర, అనుస్మర అంటే వదలకుండా స్మరించడం. యుద్ధ, నువ్వు అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు కదా, యుద్ధ రంగంలో కూడా నా నామస్మరణ వదలబాక. నిజానికి మనం చేసేదంతా యుద్ధమే. మనం పుట్టినప్పటి నుంచి మరణించేదాకా మన యుద్ధమే ఉంటుంది. ఆర్థికంగా మన ఆరోగ్యంతో పోరాటం, శరీరంతో పోరాటం. శరీరంలో ఎన్ని రోగాలు వస్తాయి, ఎన్ని రోగాలతో ఫైట్ చేస్తాం మనం. తర్వాత ఆర్థిక ఇబ్బందులు, వాటి కోసం పోరాటం, ఉద్యోగాల కోసం పోరాటం, పెళ్లిళ్ల కోసం పోరాటం, ఇల్లు కట్టడం కోసం పోరాటం, అన్ని పోరాటమే, యుద్ధమే. మన జీవితం అంతా యుద్ధమే. ఇక్కడ అర్జునుడు చూపిస్తుంది ఒక 18 రోజుల యుద్ధం, మంది జీవితాంతం యుద్ధమే. యుద్ధం లేని వాడు ఎవరు లేడు, మానవుడైన వాడు యుద్ధం చేయాల్సిన జీవితంలో. కాబట్టి యుద్ధమైనా కూడా నీవు నన్ను మర్చిపోకూడదు. యుద్ధరంగమే, నువ్వు పుట్టినప్పటి నుంచి యుద్ధమే. కాబట్టి నువ్వు మర్చిపోకూడదు. నన్ను మై అర్పిత మనోబుద్ధి, నాకే నీ మనస్సు బుద్ధి అర్పించేసే. ఎందుకు? మనకు ధ్యానానికి అడ్డం వచ్చేదే మనస్సు బుద్ధి. ఇవే నిలకడగా కూర్చో. అదే మనకు శివానందలో ఆదిశంకరాచార్యుడు మాటికి స్వామి ఈ మనసుని పోతి చేసి నీకు ఇస్తా, నువ్వు తీసుకోపో. ఈ బుద్ధిని నువ్వే పెళ్లి కూతురిని చేస్తా, తీసుకోపో. పెళ్లి చేసుకొని తీసుకోపో అని భగవంతుడిని అడుగుతాడు ఆయన. ఎందుకు? ఈ రెండు మన కంట్రోల్లో వచ్చి మనము మనస్సు అండి ఎన్ని రకాలుగా పరిగిస్తుంది. ఉదయం లేచి నగలు అంటుంది, గుడ్డలు అంటుంది, ఇళ్ళు అంటుంది, ఇంట్లో లగ్జరీ లైఫ్ అంటుంది. మళ్ళీ ఎన్ని కోరికల్లో బయట అక్కడికి పోవాలా, ఇక్కడికి పోవాలా, ఇది చెయ్యాలా, అది చెయ్యాలా, అందరిలో గొప్ప కీర్తి పొందాలా. ఈ ఆలాటం పోరాటం అంతా ఈ మనస్సు చేసే దాన్ని బట్టి బుద్ధి ప్రయాణం చేస్తుంటుంది. కానీ బుద్ధి చెప్తూనే ఉంటుంది, హెచ్చరిక చేస్తుంటుంది. ఇది నీకు ముక్తిని ఇవ్వదు అనే విషయం చెప్తుంటుంది. ఇది నీ వెంట రాదు, నువ్వే వస్తువు ఉన్నా నీ వెంట రాదు అని చెప్తూ ఉంటుంది. కానీ మనసు వింటుందా? ఏమెందో. ప్రపంచ విషయాలు అంత బాగా లాగుతాయి, అంత ఆకర్షణగా ఉంటాయి. కాబట్టి దాంట్లో పడిపోయేసి మనసు బుద్ధి భగవంతుడి వైపు తిప్పకుండా ప్రపంచం వైపు మనం తిప్పేస్తాం. కాబట్టి మా మయ్యర్పిత మనోబుద్ధి, మనసు బుద్ధి మన నాకట్టి తిప్పేసినప్పుడు ఏమైపోతుంది? మామే వైశ్యస్య సంశయ, నన్నే పొందుతా. ఇంత సందేహం లేదు. మీరు సర్వావస్థల్లో కూడా మీరు అన్నావు కదా మరణించే సమయంలో అనుకుంటే సరిపోతుంది అంటే లేదు. ముందు నుంచే మనసు బుద్ధి నీ కంట్రోల్లో ఉంటే ఆటోమేటిక్ గా నువ్వు మరణించే సమయంలో నీకు ఆ నామస్మరణ వచ్చేస్తుంది. అది సహజంగా వచ్చేస్తుంది. మనం చూస్తుంటాం చూడండి, ఇప్పుడు గొప్ప యోగులు మరణించే ముందు వాళ్ళు కోమాలో కూడా వెళ్ళిపోయి ఉంటారు. కానీ వాళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర తీసుకొచ్చేసి వాళ్ళు అప్పటిదాకా చేసిన ఆరాధన విధానం, ఆ శ్రీచక్ర ఆరాధన లేకపోతే శివుడికి అభిషేకము, ఆ వేదమంత్రాలు తీసుకొచ్చి పక్కన పెడితే వాళ్ళకి తెలియకుండానే చేత్తో వేస్తుంటారు. వాళ్ళేమో కోమాలో ఉంటుంది శరీరం. కానీ వాళ్ళు ఆ మంత్ర వినంగానే వాడు అన్నేళ్లు చేసిన సాధన వల్ల ఆ మంత్రాలు విని 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 అది తెలియకుండా వాడు వేస్తుంటాడు. వాడు అభిషేకం చేస్తుంటాడు, ఉత్త చేతులతో అభిషేకం చేస్తాడు. అంటే ఆ యోగి యొక్క స్థితి ఎలా ఉంది? అతడు కోమాల్లో ఉన్నాడు, శరీరం సహకరించే 90 ఏళ్ల ముసలాడు అంటాడు. కానీ అతని స్థితి ఎలా ఉంటుంది? అప్పుడు కూడా ఆ స్థితిలో కూడా అతడు ఆ పని చేస్తున్నాడు, ఆ శ్రీచక్ర ఆరాధన చేస్తాడు. ఆ బిందు తర్పణ సంతుష్ట అని ఆ బిందువులు వేస్తున్నట్టుగా అనుభూతి చెందుతాడు వాడు. అది నిజానికి వాడి స్పృహ లేదు, వాడి మనసు వాడి ఆధీనంలో లేదు, వాడి బుద్ధి వాడి ఆధీనంలో లేదు, వాడి శరీరం అంతకన్నా ఆధీనం లేదు. కానీ వాడు ఎక్కడున్నాడు? అంతర్గతంగా బుద్ధికి మనసుకు ట్రైనింగ్ ఇచ్చేశాడు.
అనుక్షణం ఆ పూజలు చేసి 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 ఇది ఎలా చేయాలని దాన్ని రికార్డ్ చేసాడు బ్రెయిన్ కి. దానివల్ల ఏమైపోయింది, అంతర్గతంగా అదే చేసేస్తుంది, అదే అర్పిస్తోంది. అది శరీరం స్పృహ లేకపోయినా ఆ మంత్రాలు చెవి దగ్గర పెట్టగానే ఆటోమేటిక్ గా అన్ని వేసేస్తున్నాడు. అది ఎలా వచ్చింది? అప్పటి నుంచి వాళ్ళ మనసు బుద్ధి ఫస్ట్ నుంచి అర్పిత భావంతో చేయడం వల్ల. వాళ్ళు పూజారులుగా ఉన్నా లేదా ఇంట్లో అనుష్ఠానం చేస్తున్న వాళ్ళు వాళ్ళ మనసు బుద్ధి గాని అర్పిస్తే గాని చేస్తూ ఉన్నట్టయితే ఆరాధన. అందుకే మనకి ఇన్ని ఆరాధనలు పెట్టారు. ఉదయం లేచి నీకు ఆరాధన ప్రక్రియ ఎందుకు పెట్టారు, పూజలు ఎందుకు పెట్టారు? చేయగా 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 మనం ఇప్పుడు ఒక రోజు చెప్పినా కూడా అబ్బాయి వాడు ఎంత వెలితిగా ఉంది, మనం ఎక్కడికైనా పోయినా పూజ చేయకపోయినా అబ్బాయి వాళ్ళ ఇంట్లో పూజ చేయకుండా బయటకు వచ్చామే, వాళ్ళు ఇక్కడే ఉండిపోయినామే, ఎప్పుడప్పుడు పోదామా మన దేవ మందిరంలో కూర్చొని కొంచెంసేపు అన్నా ప్రశాంతంగా పూజ చేద్దామా అని ఆలోచన వచ్చేస్తుంది. రోజు చేస్తున్నాం కదా ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ వల్ల ఏమైపోతుంది, శరీరము ఎక్కడో ఉన్నా మనసు మాత్రం అడిపోయింది. అప్పుడు మనం మానసికంగా కూడా పూజ చేస్తాం. ఎక్కడో కూర్చోన్నా కూడా ఈ టైంకి నేను అక్కడ నిర్మాల్యం తీస్తూ ఉంటాను, పూలు పెడుతూ ఉంటాను, అమ్మవారికి అన్ని అలంకారం చేస్తుంటాను, అష్టోత్తరం చదువుతుంటాను, అవి అమ్మవారికి నైవేద్యం పెడుతుంటాను. మనకు తెలియకుండా వచ్చేస్తుంది. ఎక్కడికి పోయినా కూడా, ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా కూడా. ఎందువల్ల అది అభ్యాసం అయిపోయింది, ప్రాక్టీస్ అయిపోయింది. ఆ ప్రాక్టీస్ అది ఎలా చేసావు, మనసుతో బుద్ధితో కలిపి చేసావు. నీ మనసుతో బుద్ధి దానికి అర్పించేసావు, నువ్వు చేసే దేవత ఆరాధన ఇచ్చేసావు. అందుకనే మనకు అనేక ఆరాధనలు పెట్టేశారు. మనకు వారమంతా పూజలే, ఒక్క రోజు కూడా గ్యాప్ లేదు. ఒక వారానికి రోజు పూజలు చేసే రకం కాదు మంది. మనకు నిత్యం పూజ ఎందుకు చేయమని చెప్పారంటే మనకు 3 పూట్ల కూడా పూజలు ఉన్నాయి. ఒక రోజులో 3 సార్లు పూజ, త్రిసంధ్యలు చేసేవారు, త్రిసంధ్య వందనం, మళ్ళీ ఉదయం సాయంత్రం పూజలు. ఇన్ని పూజలు ఇన్ని పారాయణలు ఎందుకు పెట్టారు? ఇన్ని పెట్టినా కూడా మనం భగవత్ చింతన కాకుండా, పరమాత్మ కాకుండా ప్రపంచం వైపు తిరుగుతున్నాం. అది మన ప్రాబ్లం. మన మనసు బుద్ధి ఎక్కడికి పోతుంది, ప్రపంచం వైకే పడుతుంది. ఆకర్షణ అంతా అక్కడ ఉంది కదా. అందరికీ మనకు అందుబాటులో సెల్ ఫోన్ వచ్చేసింది. సెల్ ఫోన్ లో ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకోవచ్చు. ఎంతమంది గొప్ప వాళ్ళతో ఇంటర్వ్యూలు వినొచ్చు, వాళ్ళ యొక్క అనుభవాలు మనం తెలుసుకోవచ్చు, వాళ్ళ అనుభవాలతో మనం గొప్ప వాళ్ళం కావచ్చు. కానీ ఏం చూస్తారు, తీయంగానే ఏవి చూడకూడదు, ఏవి చూడకుండా ఉంటే మనం తరిస్తామో అటువంటివి ముందు ఆకర్షిస్తాయి, అవే చూస్తారు. సగం మంది చెడిపోయేది దానివల్ల. పైన అవి మా మనసులో ముద్రించుకుంటారు, మర్చిపోరు. కళ్ళు మూసుకున్నా అవి బాగా గుర్తొస్తాయి. అదే దేవుడి విషయాలు ఏం చెప్పినా గుర్తురావు, వెంటనే మర్చిపోతారు. దేవుడి విషయాల్లో మనం ఈ పదానికి ఇది అర్థము, ఇది ఇలా ఉంటుంది అంటే అది మాత్రం గుర్తుండదు. అదే సెల్ ఫోన్ చూడకుండా చూసిన మాత్రం ఆ బ్రెయిన్ లో రికార్డ్ అయ్యి మాటి మాటికి గుర్తొస్తాయి. అంటే అంత ప్రపంచం అంత వ్యామోహం కలిగిస్తుంది. అందుకే మనం ముందు చెప్పేశాడు, మనకి మోహం కలిగిస్తుంది. ఆ మోహానికి కారణం కోరిక. నువ్వు చూడకూడదు అనే కోరిక ఉంటే, చూడకూడదు కోరిక ఆఫ్ చేస్తే నువ్వు అలాంటివన్నీ చూడలేవు కదా. అందుకని కోరికే అన్నింటికీ ఆధారం. ఆ కోరిక వైపు పరిగెత్తింది మనసు బుద్ధి. అప్పుడేమైపోయింది, నీ మనసు బుద్ధి ప్రపంచ విషయంలో ఎక్కడెక్కడ తిరిగినా మళ్ళీ ప్రపంచాన్ని వెళ్ళిపోయి ఎన్ని విన్నా, ఇప్పుడు మనం ఎన్ని భాగవత కథలు విన్నా, ఎంత విన్నా భగవంతుడి గురించి మళ్ళీ ఎందుకు ప్రపంచమే పరిగిస్తున్నాం, అందువల్ల పరిగిస్తున్నాం. అదే మనకు పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు, నాకే అర్పించేసే నీ మనసు బుద్ధి అంత సర్వకాల సర్వావస్థల్లో. అది అని చెప్పి సర్వకార్యేషు, నువ్వు ఏ పని చేస్తున్నా కూడా నీ మనసులో ముందు పోతుండా. కొంతమంది రామకోటి రాస్తుంటారు, ఊరికే శ్రీరామ అని రాసుకుంటూ పోతుంటారు. కానీ శ్రీరామని రాసేటప్పుడే ఒక్కొక్క అక్షరానికి 3 సార్లు శ్రీరామ అనాలి. అది కూడా సీతాదేవితో కలిసిన స్వామిని తలుచుకుంటూ ఆ పట్టాభిషేకం యొక్క దృశ్యాన్ని చూసుకుంటూ రాయాలి. ఊరికే రామకోటి మేము రాసామని రాసేస్తారు. ఆ రాసేటప్పుడు ఆ చింతన విపరీతంగా ఉండాలి. అలా చేసినప్పుడు ఏమైపోతుంది, ఆ దృశ్యం లోపల ముద్రించబడుతుంది, మనసు నిండా భగవంతుడు నిండిపోతాడు. ఊరికే రాయడం కాదు. దానివల్ల ఏమైపోతుంది, నీవు అంత్యకాలంలో నీకు తెలియకుండా గుర్తొచ్చేస్తాయి. మనకు తెలియదు అంత్యకాలం ఎలా ఉంటుంది, మన దేహం తెలియదు, కానీ మనకు గుర్తొచ్చేస్తుంది. ఆ గుర్తు చేస్తాడు, భగవంతుడే చేస్తాడు. అందుకనే మనం ముందు నుంచే భగవంతుడిని అర్థించాలి. భక్తి భావం మాకు కలిగించమని చెప్పి, మా మనసు బుద్ధి ఇంద్రియాలు నీ అంది నిలిపే భాగ్యాన్ని కలిగించమని చెప్పి భగవంతుడిని మనం రోజు ప్రార్థించాలి. మనం అడిగితే అందరూ కూర్చో ఉన్నాడుగా పరమాత్మ, వెంటనే ఏమైనా చెడు వచ్చినాడు, చాలు తీసేయి, రా నా దగ్గరికి వచ్చేసేయి అని లోపంచి హెచ్చరిక వస్తూ ఉంటుంది. ఆ బుద్ధికి స్ఫురిస్తూ ఉంటుంది. ఆ బుద్ధి అప్పుడు ముందుకు పోతూ ఉంటుంది. అలాంటి అవకాశం మనకి ఉంది. మనకు జాగ్రత్త కాకపోతే భగవంతుడిని ఆశ్రయించి, ముందే చెప్పాడు, నన్నే ఆశ్రయించు చెప్తూనే ఉన్నాడు.
నీ చేత కాకపోతే నన్ను పట్టుకో, నేను చేస్తాను. ఎక్కడో కూర్చోన్నాడా? ఆయన మనలోనే కూర్చోన్నాడు, ఆత్మగా ఆధ్యాత్మగా కూర్చోన్నాడు కదా, ప్రత్యక్ రూపుగా కూర్చోన్నాడు కదా. కూర్చున్న వాడితే వింటాడు, ఓహో వీళ్ళకి సాధ్యం కావడం లేదా, నేను సహకరిస్తానని చెప్పి మంచి గురువుని పంపించి మంచి విషయాలు శ్రవణం మననం చేసే రకంగా ఏర్పాటు చేస్తాడు. వినగా 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 ఏమైపోతుంది, ఈ రోజు అది విన్నాం, ఇది విన్నాం, దీంట్లో ఇది ఉన్నది, దాంట్లో అది ఉన్నది అని ఆ భగవత్ చింతనే మనం అడిగి చేస్తాం. ఎప్పుడైతే చేస్తామో భగవత్ చింతన చితిదాకా సహకరిస్తుంది. చితిదాకా అంటే మరణం దాకా. మరణంలో కూడా గుర్తొస్తుంది, పరమాత్మే గుర్తొస్తాడు, ఇంకెవరు గుర్తురారు, ప్రపంచ విషయాలు గుర్తురావు. లేదా చూడండి, కొంతమంది పిల్లల గురించి లేదా ఆస్తుల గురించి తీవ్రంగా థింక్ చేసి మరణిస్తారు. అప్పుడేమవుతుంది, భగవంతుడు ఆ సమయంలో గుర్తురాలేక వాళ్ళకున్న ఆస్తిపాస్తుల గురించి అవి వాటి యొక్క టెన్షన్లు వాటి గురించి ఆలోచించి, పిల్లల ఆరోగ్యాల గురించి ఆలోచించి, పిల్లల అభివృద్ధి గురించి ఆలోచించి, వీటి మీద తిరిగి 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 ఏమవుతుంది, లాస్ట్కి అదే గుర్తుంటుంది, ఆ చింతన ఎక్కువ ఉంటుంది, భగవత్ చింతన ఎగిరిపోతుంది. దానివల్ల తద్వారా మరణ సమయంలో గుర్తొచ్చేసానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఇదే చెప్తున్నాడు, మీకు సర్వకాలాల్లో నన్నే తలుచుకుంటే నేనే మీకు చివరి సమయంలో నేనే గుర్తొస్తాను, అప్పుడు మీరు నన్నే పొందేస్తారు. కాబట్టి ఇందులో సంశయం లేదు, మీరు నన్ను చేరుకుంటారని దాంట్లో సంశయం ఏం లేదు, డౌటే లేదు. కాబట్టి మీరందరూ ఈ విధంగా ప్రయత్నించండి అని చెప్పి మనకు సలహా ఇస్తూ అర్జునుడి ద్వారా మనకు సలహా ఇస్తున్నాడు. అర్జునుడు ఇంత బాగా అడిగాడు కాబట్టి ముందు అడిగింది కూడా అదే, వ్యామోహంలో పడిపోతున్నాయి, వ్యామోహం ఎలా తొలగించుకోమని అడిగాడు. ముల్లోకాలు జయించేంత శక్తి నా ఒంట్లో ఉంది, కానీ నా ఆలోచనలో మాత్రం మోహంలో ఉన్నాను, ఈ మోహాన్ని నేను తొలగించుకోలేను మహాన్ బావ, తొలగించున్నాడు. దానికి సంబంధించిన విషయం చెప్పుకుంటూ వస్తున్నాడు కదా. కాబట్టి నన్నే శరణు వేడాలి, నన్నే ఆశ్రయించాలి, నాకే నీ మనసు బుద్ధి అర్పించాలి, అప్పుడు నువ్వు నన్నే పొందుతావు, ఇందులో సందేహం లేదు. నీకు చేత కాకపోతే నన్నే అడుగు, నేనే నీకు అవన్నీ ఏర్పాటు చేస్తాను. ఇంత భరోసా ఎవరిస్తారు మనకి? ప్రపంచ విషయాలు కూడా ఎవరు భరోసా ఇవ్వలేదు, కానీ భగవంతుడు ఇస్తున్నాడు. కాబట్టి భగవంతుడికి నమస్కరించి పాదాలు ఆశ్రయించి, స్వామి నాకు నిలకడగా నా మనసు కూర్చోడం లేదు, నా బుద్ధి నిలకడగా కూర్చోడం లేదు, నువ్వే కూర్చోబెట్టు అంటే మనకున్న పరిస్థితుల్ని పక్కకు నెట్టి ఆయనే కూర్చోబెడతారు. కాబట్టి పరమాత్మ ఈ విధంగా మనకు ఈ 2 శ్లోకాల ద్వారా నన్నే తలుచుకోవాలని ముందు చెప్పాడు. అప్పుడు మనకి ఎన్నో సందేహాలు వస్తాయి, ఎలా తలుచుకోవాలయ్యా, మాకెందుకు గుర్తు వస్తాయి, మాకు రోగాలు అడ్డం వస్తాయని ఒకటి చెప్తాం. ఓహో, తలుచుకుంటే తరించిపోతామా, సర్లే ఆ చివరి సమయంలో తలుచుకుంటాంలే అంటారేమో, అవేం కుదరదు, అలా ఏం గుర్తురాదు. అందుకని సర్వకాలంలో కూడా మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు నేను గుర్తొస్తాను, నాకే మనసు అర్పిస్తేనే, నాకు బుద్ధి అర్పిస్తేనే నేను నీకు సహకరిస్తాను అనే విషయాన్ని ఇంత చక్కగా భరోసా ఇస్తూ సోమర్థనం మనకు వద్దని చెప్తూ ఈ 2 శ్లోకాలను అందించారు పరమాత్మ. ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలో 8వ అధ్యాయమైనటువంటి అక్షర పరబ్రహ్మ యోగంలో 6-7 శ్లోకాల నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం. కృష్ణార్పణ.